హలో! వెల్కమ్ బ్యాక్. కప్పు రేసులో తనూజ, ఇమాన్యుయల్ విన్నింగ్‌కు దగ్గరలో ఉండి పోటీ పడలేక వెనక్కి తగ్గుతున్న కళ్యాణ్. పర్సనల్ గ్రడ్జ్‌తో కన్నింగ్ గేమ్ ఆడుతూ నెగటివిటీ కోరుకుంటున్న దివ్య. హౌస్‌లో మోస్ట్ సెల్ఫిష్ ఇమాన్యుయల్. గేమ్ ఎలా అయినా ఆడొచ్చు, కానీ గెలవడం కోసం ఎవరినైనా తొక్కేయొచ్చు, పక్కన పెట్టొచ్చు అనేదే కాదు. ఎవరి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడతాడు. ఇక తనూజ అన్నీ బాగున్నా ఆ ఇరిటేటింగ్ బిహేవియర్ మార్చుకోకపోతే రన్నర్‌గా మిగిలే ఛాన్స్ ఎక్కువ. కళ్యాణ్ గెలవాలి అంటే ఇచ్చిన మాట కోసమే కాదు, తన కోసం తాను స్టాండ్ తీసుకోవడం కూడా చాలా అవసరం. లేదా కప్పుకు చాలా దూరం వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. భరణి గారు బయటకు వెళ్లి వచ్చాక కూడా అలాగే ఉంటే మరో 1-2 వారాల్లో మళ్ళీ బయటకు రాక తప్పదు. స్కోప్ లేని చోట కూడా స్క్రీన్ స్పేస్ తీసుకుంటున్న సంజన గారు టాప్ 5లో ఖచ్చితంగా ఉండాలని భీష్మించి కూర్చున్నారు. పవన్ ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా పావులు కదుపుతూ ఒక్కో స్టెప్పు కప్పుకు దగ్గరగా వెళ్తున్నాడు. రీతు ఇప్పటి వరకు విన్నింగ్ కోసం ట్రై చేయట్లేదు. ఒకవేళ చేస్తే టాప్ 5 వరకు వెళ్ళొచ్చు. ఇక సుమన్ గారు, ఆయన ఏమీ చేయకపోయినా అలా కూర్చుని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా కప్ ఆయన చేతిలో పెట్టేయొచ్చు అనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. గౌరవ్ ఏదోలా ట్రై చేస్తుంటే నిఖిల్ సేఫ్ గేమ్ వదలట్లేదు అనిపిస్తుంది. మీరేమంటారు? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.